ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యకరమైన స్వీట్లు రెండు చెప్తానండి. అంటే మనం పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. చాలా మంచి స్వీటు లైక్ డేట్స్తో చేస్తానండి. దానికి చూడండి, ఇలాగ బాణి పెట్టుకుని బాణి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం, అలాగే పిస్తా మూడు కూడా సమానంగా తీసుకోవాలండి. సమానంగా తీసుకుని జస్ట్ డ్రైగా వేయించుకోవాలి. అంటే లైక్ నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదు. జస్ట్ అలాగా వేపుకోవాలండి. అవి మనకు తెలుస్తాయి కదా, కలర్ మారుతాయి, అలాగే మంచి వాసన వస్తాయండి వేగేటప్పుడు. చూసుకుని వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి ఉంచుకోవాలండి. ఇవి కోర్స్గా ఆడుకోవాలి, తర్వాత చూపిస్తాను. ముందు జస్ట్ వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. అలాగే చూడండి, మనం పాలల్లో పిల్లలకి వేయడానికి కొంటుంటాం కదా, లైక్ ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ అవన్నీ కలిపింది ఒకటి వస్తుందండి. అలాగే గుమ్మిడి గింజలు, తర్వాత అందులోనే ఫ్లేక్స్ సీడ్స్ అన్నీ ఉంటాయండి. అవన్నీ కలిపి ఒక్కసారి వేయించుకోవాలండి. అందులోనే కొద్దిగా కిస్మిస్ ఉంటుంది, కొద్దిగా ఒక స్పూను నెయ్యి వేసుకుని వేయించుకున్న తర్వాత చూడండి, చియా సీడ్స్ కూడా యాడ్ చేశానండి. చియా సీడ్స్ లైక్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. అవి కూడా ఒక్కసారి ఆ నెయ్యిలో వేపుకున్న తర్వాత ఇందాకలా చెప్పాను కదా, లైక్ మనకి డేట్స్ వాడతానని చెప్పి డేట్స్ పేస్ట్ మనం తీసుకున్న క్వాంటిటీయే లైక్ దాన్ని బట్టి డేట్స్ పేస్ట్ కూడా వాడుకోవాలి. లేదు కదా, పేస్ట్ కాకపోతే మన దగ్గర లైక్ డేట్స్ ఉన్నా సరే మిక్సీలో ఒక్కసారి పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అయితే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావాలంటే కనుక మనకి ఏంటంటే మెయిన్ పేస్ట్ వాడుకుంటే బెటర్ అండి. బజార్లో పేస్ట్ అమ్ముతున్నారు కదా, అది కొనుక్కుంటే కనుక చాలా బాగుంటుంది. దానికి చెప్పాను కదా, ఈ వేపినవన్నీ కూడా కొద్దిగా కోర్స్గా ఆడుకుని పౌడర్లా చేసి ఉంచుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఈ డేట్స్ పేస్ట్ కూడా అయిన తర్వాత చూడండి, మనం ఆడుకున్న పౌడర్ ఈ మూడు కలిపి పౌడర్ ఆడుకున్నాం కదా, అది కూడా వేసి శుభ్రంగా దగ్గరగా లైక్ చూడండి ఉండ ఇది వచ్చేలాగా చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలాగా చక్కగా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన షేప్లో చేసుకుంటే లైక్ చూడండి, మనకు బజార్లో అమ్ముతారు కదా ఎనర్జీ బార్లు, సేమ్ అలాగే ఉంటాయండి. ఖచ్చితంగా టేస్ట్ కూడా అలానే వచ్చిందండి. మీరు కూడా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్తో ఈ ఎనర్జీ బార్స్ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. మనకు కావాల్సిన షేపు, కావాల్సిన సైజు పిల్లలకి తీసుకుని అంటే వయసును బట్టి తీసుకునే విధంగా సైజులు అవి చేసుకుని ఉంచుకుంటే తీసుకోవడానికి చాలా బాగుంటాయండి. చాలా మంచిది ఆరోగ్యానికి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకో స్వీట్ అన్నాను కదా, పల్లీలు మనం జస్ట్ తొక్క తీయకండి. తొక్క తీయకుండా ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. దానికి అలా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేరుశెనగ గుళ్ళు వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. లైక్ అవి కూడా అంతే కదండి, మంచి వేగేటప్పుడు మంచి వాసన వస్తాయి, కలర్ మారుతాయి. దాన్ని బట్టి చూసుకుని మనం వేగిన తర్వాత వీటిల్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఉంచుకోవాలండి. అలాగే దీనికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులండి, మంచి రిచ్ ఇన్ కాల్షియం, ఎంత తీసుకుంటే అంత మంచిదని ఎప్పుడు వాడినా చెప్తాను కదా. అలాగే దానికి కూడా మనం పల్లీలు ఎన్ని తీసుకుంటామో అందులోకి సగం అయితే సరిపోతాయండి. ఇవి లైక్ నువ్వులు కాబట్టి అవి కూడా చూడండి, అలా వేయించుకున్న తర్వాత నువ్వులు కాబట్టి మూకుడు వేడికే వేగిపోతాయండి. ఓన్లీ పల్లీలు ఒక్కటే మనం ఒక్కసారి కోర్సులే ఆడుకోవాలండి. దానికి చూడండి జస్ట్ 1 స్పూన్ బెల్లం వేసుకుని 2 స్పూన్లు వాటర్ వేసుకుని జస్ట్ ఆ బెల్లాన్ని కరిగిన తర్వాత దీనికి కూడా డేట్స్ పేస్టే యాడ్ చేస్తానండి. ఇది కరిగిన తర్వాత డేట్స్ పేస్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, బెల్లం కరిగిన తర్వాత మనం చెప్పాను కదా, అది అలా కోర్సులు అంటే జస్ట్ చెక్క ముక్కలాగా ఆడుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా ఆడేసుకుంటే బాగోదండి. దానికి చెప్పాను కదా, డేట్స్ పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ఆడుకున్న మన శనగగుళ్ళు కూడా వేసి అందులో శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నువ్వులు డైరెక్ట్గా వేసేయడమే, పొడి వేస్తే బాగోదండి. నువ్వులు జస్ట్ అలా వేసుకుంటే కమ్మని వాసన వేస్తుంది. ఈ ఉండలు కూడా చాలా మన ఆరోగ్యానికి మంచిది, అలాగే వెరీ టేస్టీ అండి. మీరు కూడా ఈ ఉండల్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో 2 స్వీట్లు కూడా కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ నువ్వులు యాడ్ చేసాం కదండి, లైక్ పీరియడ్స్ రెగ్యులారిటీ లేని పిల్లలకి ఇస్తే కనుక ఈ ఉండలు చాలా బాగా పనిచేస్తాయండి, తప్పకుండా. అలాగే మనకు కూడా బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ అంతా బాగుంటుంది. లైక్ 40 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి అవన్నీ వీక్ అవుతాయి కదా, ఇవి తీసుకుంటే చాలా మంచిది. మీరందరూ కూడా ఈ ఉండల్ని ఇలా ట్రై చేసుకుని 2 స్వీట్లు కూడా మీకు ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరడానికి బాగుంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఎనర్జీ బార్స్ అంటానండి దీని పేరు. అలాగే వేరుశెనగ గుళ్ళు, నువ్వులుండలు 2 కూడా చాలా ఆరోగ్యకరమైన స్వీట్లు అండి. మనం డేట్స్ పేస్ట్ వాడి చేసాం కాబట్టి మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి తప్పకుండా నాకు ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.